హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. అంగులూరి అంజనీదేవి గారు రచించిన రెండో జీవితం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 4వ భాగాన్ని మొదలు పెడదామా? వారం రోజులు గడిచాక కొడుకును బీటెక్లో జాయిన్ చేసి హాస్టల్లో వదిలి కూతురు దగ్గరకు వచ్చాడు నరేంద్రనాథ్. భోంచేసి డాబా మీదకెళ్ళి పడుకున్న తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నా పడుకున్నారా అంది శృతిక. లేదమ్మా, ఇప్పుడే ద్రోణ మాట్లాడి వెళ్ళాడు. ఆర్ట్లో అతని ప్రోగ్రెస్ వింటూ ఉంటే మనసంతా హాయిగా అనిపిస్తుంది. ఈరోజు ఈ స్థితిలో ఉన్న ద్రోణ వెనుక ఎంత సాధన తపన ఉన్నాయో చూడకపోయినా తెలుస్తోంది అన్నాడు. అల్లుడిని చూస్తుంటే ఆయనకి ఎంత గర్వంగా ఉందో అంతకన్నా ఎక్కువ తృప్తి ఉంది. కానీ ఆర్ట్ పేరుతో ఆయన దగ్గరికి వచ్చే అమ్మాయిల్ని, ఆయనకి వచ్చే ఫోన్ కాల్స్ని తట్టుకోలేకపోతున్నాను నాన్న. పెళ్లి చేసుకోకుండా హాస్టల్లో ఉండి నా చదువుని అలాగే కంటిన్యూ చేసుంటే బాగుండేది. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అని తండ్రితో చెప్పలేక, అమ్మ ఎలా ఉంది నాన్న, నన్ను గుర్తు చేసుకుంటుందా అంది. అవును శృతి, పెద్దదేమో హాయిగా భర్త పిల్లలతో ఉంటూ జాబ్ చేసుకుంటుంది. చిన్నది కూడా చదువు మానుకోకుండా జాబ్ వచ్చేంత వరకు చదువుంటే బాగుండేదని ఒక్కోసారి బాధపడినా, అనేకసార్లు ద్రోణ లాంటి భర్త అందరికీ దొరుకుతాడా అని మురిసిపోతుంది మీ అమ్మ. చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇలాగే చెప్పుకుంటోంది అన్నాడు నరేంద్రనాథ్. ఆ మాటలు నచ్చనట్లు ముఖం కాస్త ముడుచుకుని, నేను అక్క దగ్గరికి వెళ్తున్నాను నాన్న అంది. ఎందుకు అన్నాడు ఆమెనే చూస్తూ నరేంద్రనాథ్. చూడాలని ఉంది, పైగా కాల్ చేసింది అంది. అది అలాగే చేస్తుందిలేమ్మా, మొన్ననేగా మీ అమ్మ వెళ్ళొచ్చింది, నువ్వు వెళితే ఇక్కడ వర్షిత్కి ఇబ్బంది అవుతుంది అన్నాడు. అల్లుడి మీద బాగా ప్రేమ పెరిగినప్పుడు వర్షిత్ అని పిలవటం ఆయనకిష్టం. తండ్రి ఇష్టాలు శృతికకు తెలియనివి కావు. నాకు తెలీదా నాన్న, ఆయనకి నేను లేకుంటే ఎంత ఇబ్బందో. కాకుంటే అక్కని చూడాలనుంది, ఆయన కూడా ఇంట్లో ఉండట్లేదు, ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందని ఢిల్లీ వెళ్తున్నారు అంది. ఇంకేం, నువ్వు కూడా ఢిల్లీ వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళట్లేదు అంది. ఏం, ఎందుకు? వర్షిత్ వద్దన్నాడా? ఆయన రమ్మంటున్నారు నాన్న, నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకే వెళ్ళట్లేదు అంది. మరి వర్షిత్ ఏమన్నాడు? ఎలాగూ ఢిల్లీ రానంటున్నావు కదా, ఒక్కదానివి ఇక్కడ ఏం చేస్తావు, మీ అక్క దగ్గరికి వెళ్ళు అన్నాడు అంది, ముఖాన్ని తండ్రికి కనిపించకుండా పక్కకి తిప్పుకుని. సరే అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు నరేంద్రనాథ్. రేపు మీతో వస్తాను నాన్న, నన్ను అక్క దగ్గర వదిలి మీరు ఇంటికి వెళ్ళండి అంది శృతిక. అలాగే, వెళ్ళి పడుకో తల్లి అంటూ శృతిక తలనిమిరాడు నరేంద్రనాథ్. తండ్రి అలా అనగానే వెళ్ళి బట్టలు సర్దుకుంది. ఆ రాత్రి ద్రోణ ఎంత బ్రతిమాలినా అతని మాట వినలేదు శృతిక. తెల్లవారింది. భర్తకి చెప్పి తండ్రితో బయలుదేరింది శృతిక. శృతికను కృతిక ఇంట్లో దింపి తన ఇంటికి వెళ్ళాడు నరేంద్రనాథ్. శృతికని చూడగానే సుత్తి పిన్నొచ్చింది అంటూ ఎదురెళ్ళి ఆమె కాళ్లను చుట్టుకుంది 4th క్లాస్ చదువుతున్న టీనా. టీనాకి శృతి పలకడం స్పష్టంగా రాదు. ఎన్నిసార్లు చెప్పినా సుత్తిని జోడించందే సింగిల్గా పిన్ని అని పిలవదు. అక్క కూతురు కదా, ఎలా పిలిచినా శృతికకు ముద్దుగానే ఉంటుంది. అంతలో కృతిక పెద్ద కూతురు మోనా వచ్చింది. పిన్నికి దగ్గరగా వచ్చి, పిన్ని, మమ్మీ ఇంకా ఆఫీస్ నుండి రాలేదు, మమ్మీ కన్నా ముందు మేమే వచ్చాం, రోజు ఇలాగే వస్తూ ఉంటాం అంది సంతోషపడుతూ మోనా. మోనా 8th క్లాస్ చదువుతోంది. అలాగా అంటూ వాళ్ళ తలను నిమిరి వెంటనే కొంగును నడుం దగ్గర దూపి, మీరు కాళ్ళు ముఖం కడుక్కుని రండి, డ్రెస్ మార్చుకోండి, నేను మీకు టిఫిన్ రెడీ చేసి పెడతాను అంటూ ఫ్రిడ్జ్లోంచి దోశపిండి తీసి చకచకా దోశలు వేసి పిల్లలకి పెట్టింది. పిల్లలు పాలు తాగుతుండగా వచ్చాడు శృతిక బావ అనిమేష్ చంద్ర. అతనిది క్యాంపులు తిరిగే ఉద్యోగం కావటం వల్ల ఇంట్లో గడిపే రోజులు తక్కువగా ఉంటాయి. జర్నీ వల్ల కాబోలు నలిగిన బట్టల్లో అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు అనిమేష్ చంద్ర. శృతికను చూడగానే పలకరించాడు. తను కూడా ఇప్పుడే వచ్చినట్లు చెప్పింది శృతిక. నానమ్మేది మోనా, కనిపించటం లేదు అన్నాడు పెద్ద కూతురు వైపు చూసి అనిమేష్ చంద్ర. అతను క్యాంప్ నుండి రాగానే తల్లి వచ్చి కాఫీ ఇస్తుంది. కాఫీ తాగుతున్నంతసేపు కొడుకునే చూస్తూ అక్కడే ఉంటుంది. అది అనిమేష్ చంద్రకి చాలా ఇష్టం. వంట కూడా తల్లే ఎక్కువ చేస్తుంది. అదేమని అంటే, కృతికని ఆఫీస్కి వెళ్ళనీరా, వంటదేముంది అంటుంది.
నానమ్మతో మమ్మీ గొడవ పెట్టుకుని వెళ్ళగొట్టింది డాడీ అంది మోన. కాదు డాడీ, నానమ్మే మమ్మీతో గొడవ పెట్టుకుని వెళ్ళింది అంది టీనా. ఎవరిది కరెక్టో తెలుసుకోలేక వాళ్ళు రెడీ అయినట్లు అనిపించి, సరే మీరు ట్యూషన్కి వెళ్ళండి, టైం అయింది అంటూ అతను స్నానానికి వెళ్ళాడు. మోన పెద్దది కాబట్టి ఒక్కతే వెళ్ళగలదు, వెళ్ళిపోయింది. టీనా వెళ్ళలేదు. టీనాను రోజు వాళ్ళ నానమ్మని స్కూల్కి ట్యూషన్కి తీసుకెళ్తుంది. అది తెలిసిన శృతిక టీనాను ట్యూషన్లో వదిలొచ్చింది. ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన కృతిక శృతికను చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంది. తల పగిలిపోతుంది శృతి, కాఫీ ఇవ్వు అంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కుని డ్రెస్ మార్చుకుని వచ్చి ఫ్యాన్ కింద కూర్చుంది కృతిక. ఇదిగో అక్క కాఫీ అంటూ శృతిక కాఫీ ఉన్న కప్పు తెచ్చి అక్క చేతికిచ్చింది. కాఫీ సిప్ చేస్తూ, థ్యాంక్స్ శృతి, ఈవేళ మా అత్తగారు నేనుండనంటూ వెళ్ళిపోయినప్పటి నుండి ఒకటే కంగారుగా ఉంది. మా ఆఫీస్ ఆర్డర్ మారినప్పటి నుండి పనెక్కువై ఇంటికి లేటుగా వస్తున్నాను. ఈ పిల్లలతో ఎలాగా అని ఆలోచిస్తున్న టైంలో నువ్వు వచ్చి ఆదుకున్నావు అంది బోలెడంత కృతజ్ఞత కురిపిస్తూ. శృతిక ఒక చిన్న స్మైల్ ఇచ్చి, ఇట్స్ ఓకే అక్క, నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా అంది. అక్కంటే శృతికకు అపురూపం. చిన్నప్పుడు తను చేసిన తప్పులన్నీ అక్క తన మీద వేసుకుని తనకెంత సపోర్ట్గా ఉండేదో శృతికకు ఇంకా గుర్తుంది. కృతిక ఆఫీసు విషయాలు చెప్తూ ఉంటే వింటూ కూర్చుంది శృతిక. 4 రోజులు గడిచాక ద్రోణ వచ్చాడు. అతన్ని చూడగానే అవాక్కైంది శృతిక. అప్పటికే పని ఒత్తిడి వల్లనో ఏమో ఆమె ముఖంపై చిరుచెమట పట్టి ముత్యాలు అద్దినట్లు మెరుస్తోంది. చూడగానే గమ్మత్తుగా అనిపించింది ద్రోణకి. దగ్గరగా వెళ్ళి ఆమెను ఓ చేత్తో బంధించాడు. ఇంకో చేత్తో ఆమె తల వెనక భాగాన్ని మృదువుగా పట్టుకున్నాడు. ఆమె ఊహించని విధంగా చెమటతో తడిసిన ఆమె ముఖాన్ని పెదవులతో అద్ది సుగంధ పరిమళాన్ని రాస్తుంటే దాన్ని ఏమాత్రం ఆస్వాదించలేని దానిలా మెల్లిగా విడిపించుకుంది శృతిక. ద్రోణ అర్థం చేసుకుని, సరే త్వరగా రెడీ అవు శృతి, మనం ఇప్పుడు ఆర్ట్ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ఇప్పుడు అక్కయ్య పిల్లలు వస్తారు, వాళ్లను రెడీ చేసి ట్యూషన్కి పంపాలి. అక్క ఆఫీస్ నుండి వచ్చే లోపల వంట చేయాలి. పిల్లలు ట్యూషన్ నుండి వచ్చాక వాళ్లతో హోంవర్క్ చేయించాలి. బావ కూడా లేడు, అక్క బాగా అలసిపోతోంది ఆఫీస్ పనితో అని పైకి అనలేక, నాకు హెడ్ఏక్గా ఉంది, ఇప్పుడు రాలేను అంది. ట్యాబ్లెట్ వేసుకుని కాఫీ తాగితే హెడ్ఏక్ తగ్గుతుంది. అది నువ్వు చూడదగిన ఎగ్జిబిషన్. చాలామంది ఆర్టిస్టులు వస్తున్నారు, వాళ్లలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. నిన్ను వాళ్ళకి పరిచయం చేస్తాను అన్నాడు. అక్కడికి వచ్చే అనేక మందిలో తను ప్రముఖమైన వ్యక్తిలా తిరుగుతున్నప్పుడు పక్కన అతని భార్య ఉండి తనని గమనిస్తూ ఉంటే అదో అంతు తెలియని పులకింత ద్రోణకి. సొంత వాళ్ల అభినందనలు కనిపించని బలం కళాకారులకి. నేను రాను, నాకు పడుకోవాలని ఉంది అంది శృతిక. అతను బలవంత పెట్టలేదు. ఓకే బాయ్ అంటూ అతను వెళ్ళబోతూ అంతలోనే తిరిగి చూసి, నువ్వెప్పుడొస్తున్నావు మన ఇంటికి అన్నాడు. అక్కయ్య పిల్లలతో పనంతా ఒక్కతే చేసుకోలేక ఇబ్బంది పడుతోంది. బావ కూడా ఇంట్లో సరిగ్గా ఉండటం లేదు. వాళ్ళ అత్తయ్యగారు వచ్చేంత వరకు ఉండొస్తాను, నాన్నతో కూడా అదే చెప్పాను అంది. నరేంద్రనాథ్ అంటే ద్రోణకి గౌరవం. ఆ గౌరవాన్ని ఆయన ఎప్పుడూ పోగొట్టుకోలేదు. సరే అన్నట్లు తల పంకించాడు ద్రోణ. మరి నేను వాళ్ళ అత్తయ్యగారు వచ్చే వరకు ఇక్కడే ఉండనా అంది. కారణం అది కాకపోయినా అదే అన్నట్లు ముఖం పెట్టింది. వాళ్ళ అత్తయ్యగారు రాగానే కాల్ చేయి, నేను వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. అలాగే అంది. అతను వెళ్ళాక లోపలికి వెళ్ళి వంట చేసింది. పిల్లలు వచ్చాక అన్నం పెట్టి హోంవర్క్ చేయించింది. ఇంకా రాని అక్క కోసం ఎదురు చూస్తోంది. అప్పుడొచ్చింది కృతిక. లేట్ అయిందేమని అడగలేదు శృతిక. ఆఫీస్ అన్నాక లేట్ కాకుండా ఉంటుందా? డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి 2 ప్లేట్లలో అన్నం పెట్టి కూరలు వేస్తూ ఉండగా, తలనొప్పిగా ఉందన్నావిట, ద్రోణ చెప్పాడు, ఎలా ఉంది శృతి అంది వాష్ చేసుకున్న చేతుల్ని తుడుచుకుంటూ కృతిక. తగ్గిందక్క, వచ్చి కూర్చో తిందాం, ఆకలిగా ఉంది అంది. మనసులో మాత్రం ద్రోణ ఎక్కడ కలిశాడు అక్కకి అనుకుంది శృతిక. ద్రోణ ఫోన్ చేస్తే ఆఫీస్ నుండి డైరెక్ట్గా ఆర్ట్ ఎగ్జిబిషన్కి దగ్గరికి వెళ్ళాను శృతి. మా కొలీగ్స్ కూడా వచ్చారు. చాలా గ్రాండ్గా ఉందక్కడ. అన్ని బొమ్మలు బాగున్నాయి. ముఖ్యంగా ద్రోణ బొమ్మలు బాగా ఆకట్టుకుంటున్నాయి. మా కొలీగ్స్కి నచ్చి కొన్ని కొనుక్కెళ్లారు. నేను ద్రోణవర్షిత్ వదినను అని చెప్పుకోవటం నాకెంతో గర్వంగా అనిపించింది అంది
టేబుల్ ముందున్న చైర్ కొద్దిగా జరిపి కూర్చుంటూ. శృతిక వింటోంది. నువ్వు కూడా వచ్చి చూసుంటే బాగుండేది అంది అన్నం కలుపుతూ. ఆయన గదిని శుభ్రం చేస్తూ ఆ బొమ్మల్ని రోజు చూస్తూనే ఉన్నాను కదక్కా. కాకుంటే ఆయన మదిగదిలో లేననే నా బాధ అని పైకంటే అక్క బాధపడుతుందని మౌనంగా అన్నం కిలుకుతోంది శృతిక. అది గమనించలేదు కృతిక. అలసిపోయి ఉండటంతో గబగబా తిని పిల్లల పక్కన పడుకుని నిద్రపోయింది. శృతిక మాత్రం నిద్ర పట్టక అటు ఇటు కదులుతూ పడుకుంది. శ్యామ్వర్ధన్ తాగకపోతే బాగుంటాడు. అలాంటప్పుడు ధైర్యంగా దగ్గరికి వెళ్తుంది సంవేద. తాగినప్పుడు మాత్రం అడుగు దూరంలో ఉంటుంది. దగ్గరికి రమ్మని బలవంతం చేస్తాడు. అతని దగ్గర వచ్చే వాసనను భరించలేక ఆమె వెళ్ళదు. తాగనప్పుడు కూడా అదే వాసనను ఊహించుకుని భయపడుతుంది. లోపల నుండి తన్నుకొచ్చే యావగింపును పెదవి చివరన ఆపుకుంటుంది. ఎన్నోసార్లు వాంతి చేసుకుంది. అతను చేసుకున్న వాంతిని ఎత్తిపోసింది. ఈ మధ్యన మరీ ఎక్కువగా తాగుతున్నాడు. ఆఫీస్కి వెళ్లకుండా 2 రోజుల నుండి ఇంట్లోనే పడుకున్నాడు. ఈ తాగడం అనే పనిని భర్త ఇంత సిన్సియర్గా ఎందుకు చేస్తున్నాడో సంవేదకి అర్థం కావటం లేదు. అతను తాగే విధానం చూస్తుంటే ఎవరో తాగమని ప్రోత్సహిస్తున్నట్లు, తరుముతున్నట్లు, తిడుతున్నట్లు, శాపనార్థాలు పెడుతున్నట్లు, తాగకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తామన్నట్లు, ఎంత తాగితే అంత విజయం అన్నట్లు ఉంటుంది. అలా తాగితే గుండె ఊపిరితిత్తులు దెబ్బతింటాయని తెలిసి కూడా తాగుతున్నాడు. పెళ్లికి ముందు నా కొడుకు ఇలా లేడు, ఇప్పుడే ఇలా ఒళ్ళు తెలియకుండా తాగి పడిపోతున్నాడు. ఇదేనా మొగుణ్ణి మలుచుకునే పద్ధతి అంటూ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు చెంప మీద కొట్టినట్లు మాట్లాడుతుంది సంవేద అత్తగారు దేవికారాణి. అత్తగారు ఏదో బాధతో అంటోంది అని అనుకోకుండా తన కర్మలా భావించి చాటుకెళ్ళి ఏడ్చుకుంటుంది సంవేద. ఎంత ఏడ్చినా మలుచుకోవటం అంటే ఏమిటో ఆమెకు తెలియలేదు. అతను మనిషి కదా, రాయి అయితే ఇంకో రాయితో కొట్టి ఆకారాన్ని మలవచ్చు. మాటలు చెప్పడం తేలికే, తన దాకా వస్తేనే తెలుస్తాయి లొసుగులు అన్నట్లు ఆవిడే మాత్రం మలుచుకుందో తన భర్తను అని లోపల అనుకుంటూ, యాండి మీరిలా తాగుతుంటే అందరూ నన్ను అంటున్నారు. నేను మిమ్మల్ని మార్చుకోలేకపోతున్నానట, అందుకే ఇలా తయారయ్యారట. అయినా ఒకరు మారిస్తేనే మారటం ఏమిటి? మీ అంతటా మీరు తాగకుండా ఉండలేరా? మీ తాగుడు కన్నా వాళ్ళ మాటలే నన్ను బాధ పెడుతున్నాయి అంది సంవేద ఎగతాళిగా చూసి. ఏంటి టీచర్ అమ్మా నీ లెక్చర్? నిన్నిలా చూస్తుంటే చేతిలో బెత్తం ఒక్కటే తక్కువ అనిపిస్తుంది. ఏది ఇలా రా అన్నాడు చాలా క్యాజువల్గా. ఆమె రాలేదు. చేయి చాపి జడ అందుకున్నాడు. గట్టిగా లాగటంతో అబ్బా అంటూ జడ మొదట్లో పట్టుకుని నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళింది. అదోలా నవ్వి, ఇన్ని రోజులు ఇంత పెద్ద జడతో నాకేం పని, ఆయిల్ దండగా అనుకునేవాణ్ణి. ఇప్పుడు చూడు దీని ఉపయోగం ఎంత ఉందో అంటూ ఆ జడను అలాగే పట్టుకుని ముఖం మీదకి వంగాడు. నాకు కడుపులో తిప్పుతుంది. ఒకసారి నాతో రండి, మిమ్మల్ని ఓ చోటుకి తీసుకెళ్తాను. మీకిప్పుడు కౌన్సిలింగ్ అవసరం అంది ప్రాధేయపడుతూ. అప్పటికే ఆ విషయం చాలాసార్లు చెప్పి ఇక ఇదే ఆఖరిసారి అన్నట్లుగా చెప్పింది. అతను ఆ క్షణం ఏ మూడ్లో ఉన్నాడో వెంటనే ఆమె జడను వదిలాడు. సరే వేదా, నీ మాట ఎందుకు కాదనాలి, వస్తాను పద. అక్కడ నన్ను కూర్చోబెట్టి 4 మాటలు చెప్తారేమో, అవసరమైతే ట్రాన్స్లోకి తీసుకెళ్తారు. అంత మాత్రాన నా ఎంజాయ్మెంట్ని వదులుకుంటాననుకుంటున్నావా అన్నాడు. చిన్న వయసు నుండి సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఎన్నో భావోద్వేగాలను చవిచూసి ఎలాంటి వాతావరణానికైనా తట్టుకుని నిలబడగలిగే శక్తిని సాధించిన దానిలా ఒక్క క్షణం ఓర్పుగా కళ్ళు మూసుకుని తిరిగి అతని వైపు చూస్తూ, ఇది ఎంజాయ్మెంటా? ఈ కంపు ఎంజాయ్మెంటా? ఒకసారి అద్దంలో చూసుకోండి, అందులో మిమ్మల్ని మీరు చూసుకోలేక దాన్ని పగలగొడతారు అంది. లోలోన ఉలికిపాటుతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు శ్యామ్వర్ధన్. నువ్వు బాగలేవు అని ఎవరు అన్నా అతను తట్టుకోలేడు. అతని పట్ల అతనికి ప్రేముంది, శ్రద్ధుంది. ఎంత తాగినా గ్లామర్ తక్కకూడదన్న ఇది ఉంది. అందుకే నిజంగానే నేను బాగాలేనా వేదా అన్నాడు ముఖాన్ని చేతులతో తడుముకుంటూ. బాగుండటం అంటే ఇలాగేనా? ఆ ముఖం చూడండి ఎలా ఉబ్బిందో. ఆ కళ్ళేమో నెత్తుటి ముద్దల్లా ఉన్నాయి. ఆ జుట్టేమో అస్తవ్యస్తంగా ఉంది. ఒళ్ళేమో దీర్ఘరోగిలా తూలుతూ. ఇలా ఉంటే బాగున్నట్లా అంది ఇనుమును వేడి మీద ఉన్నప్పుడే వంచాలన్న సూత్రం తెలిసిన దానిలా. ఇంకా ఏమేమో చెప్పింది. ఆమె మాటలు బాగా పనిచేశాయి. అతని ముఖం పాలిపోయింది.
నేను చెప్పానని కాదు, ఒకసారి మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. నేను చెప్పినట్లు ఉన్నారో లేదో మీకే తెలుస్తుంది. నాకు తెలుసు కాబట్టే మిమ్మల్ని డీఅడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్తానని అంటున్నాను. అయినా అక్కడికి వెళ్తే వచ్చే నష్టం ఏం లేదుగా. మంచి ట్రీట్మెంట్ ఇస్తే మీరు మారతారేమో అంది. నేను మారటానికి, మందులు వేసుకుంటే తగ్గడానికి ఇదేమైనా రోగమా వేదా? నేను కావాలనే కదా తాగుతున్నాను. ఇలాంటి వ్యసనం అంత త్వరగా తగ్గదులే అన్నాడు. ఏ వ్యసనానికైనా మానసిక రుగ్మతే కారణం. మంచి మానసిక నిపుణులతో వైద్యం చేయించుకుంటే త్వరగానే తగ్గుతుంది. ఇదేమైనా ఆర్థిక లోపమా ఒక్క రోజులో జయించలేకపోవటానికి అంటూ ఆమెలో కలుగుతున్న ఉద్విగ్నతను, వ్యాకులతను, పొంగిపొర్లే దుఃఖాన్ని మిళితం చేసి అతని హృదయం కరిగేలా వ్యక్తం చేసింది. 1 గంటసేపు అలాగే మాట్లాడుతూ అతని దగ్గర కూర్చుంది. అతను సరే వెళ్దాం అంటూ లేచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యాడు. ఇద్దరూ కలిసి హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు నడుపుతున్న మద్యపాన వ్యసన విముక్తి కేంద్రానికి వెళ్లారు. అక్కడ పూల మొక్కలతో నీడనిచ్చే పెద్ద పెద్ద చెట్లతో హాయిగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే ఎదురుగా కూర్చుని ఉన్న ఓ వ్యక్తి సంవేదను, శ్యాంవర్ధన్ను ప్రేమగా పలకరించాడు. కూర్చోమని బెంచీ వైపు చూపించాడు. వాళ్ళు కూర్చున్నారు. అక్కడ 2 బెంచీలపై తాగుడికి బానిసలైన మగవాళ్ళు, వాళ్ల తాలూకు ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు. వాళ్లలో కొంతమంది లివర్ సైతం పాడై చెంపలు లోతుకుపోయి వికార స్వరూపంతో ఉన్నారు. కొంతమందికి ట్రీట్మెంట్ పనిచేసినట్లు ఇప్పుడిప్పుడే కొత్త కళను సంతరించుకుని ఉన్నారు. కొంతమంది తాగుబోతుల భార్యలు తమ భర్తలకి ఏదో నచ్చచెప్తూ వాళ్లతో కొట్టించుకుని ఏడుస్తున్నారు. ఆ ఏడుపుకి శ్యాంవర్ధన్ చలించాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అలాంటి సమస్యనే పక్కవారు ఎలా పరిష్కరించుకుంటున్నారో తెలుసుకోవాలన్నట్లు ఆసక్తిగా ఎలా చూస్తారో అలా చూస్తోంది సంవేద. ఒక అతన్ని కూర్చోబెట్టి సైకాలజిస్ట్ మాట్లాడుతున్నాడు. మొదటి డ్రింకు ఎప్పుడు మొదలుపెట్టారు? అప్పట్లో ఎంత తాగేవారు? ఇప్పుడెంత తాగుతున్నారు? ప్రస్తుతం తాగున్నారా అని ప్రశ్నించాడు సైకాలజిస్ట్. అతను సమాధానాలు చెప్తున్నాడు. మీరిక్కడ 1 నెల రోజులు ఉండాల్సి వస్తుంది. 2-3 సిట్టింగులు తీసుకుంటాం అన్నాడు సైకాలజిస్టు. 1 నెల రోజులా? నేనుండను. ఉన్నా మీ మాట వినను. నన్నెవ్వరూ మార్చలేరు. మీరే కాదు, ఆ దేవుడు కూడా. నేను కావాలనే తాగుతున్నాను, నన్నెలా మాన్పిస్తారు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. అతనికింకా తాగిన మత్తు వదల్లేదు. మా దగ్గర తీసుకున్న ట్రీట్మెంట్తో చాలామంది తాగుడు మాని సంతోషంగా ఉన్నారు. అలాగే మీరు కూడా అన్నాడు సైకాలజిస్ట్. అంతలో ఓ యువకుడు వచ్చి సంవేద ముందు నిలబడి ఆమెనే చూస్తూ ఉంటే శ్యాంవర్ధన్ బిత్తరపోయాడు. ఎవరు నువ్వు అన్నట్లు చూసింది. సంవేద కూడా అర్థం కానట్లు చూసింది. సంవేద కళ్ళలోకి చూస్తూ, నువ్వు నా కోసమే చూస్తున్నావు కదూ? సారీ, లేట్ అయింది. పద ఇంటికెళ్దాం అంటూ సంవేద చేయి పట్టుకోబోయాడు. క్షణంలో అలర్ట్ అయిన శ్యాంవర్ధన్ ఆ యువకుడి కాలర్ పట్టుకున్నాడు. ఎవడ్రా నువ్వు? నా భార్యను పట్టుకోబోతున్నావు అంటూ ఆ చెంప ఈ చెంప వాయించాడు. ఆ చర్యకి అందరూ లేచి నిలబడి అవాక్కై చూస్తున్నారు. థ్యాంక్ గాడ్, ఇప్పుడు నా భర్త తాగిలేడు కాబట్టే నన్ను సేవ్ చేయగలిగాడు అనుకుంది సంవేద. సైకాలజిస్ట్ వెంటనే లేచి వచ్చి శ్యాంవర్ధన్ని పట్టుకుని ఆపుతూ, కోప్పడకండి, అతనిక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మేమిచ్చిన మెడికల్ ట్రీట్మెంట్ వల్ల ఆల్కహాల్ ప్రభావం తగ్గి భ్రమలు వచ్చి మగతగా, మత్తుగా, విపరీత ధోరణిలో మాట్లాడుతున్నాడు. మీరేమనుకోకండి అంటూ తిరిగి వెళ్ళి అతని సీట్లో కూర్చున్నాడు. శ్యాంవర్ధన్ ఆ యువకుడిని వదిలేశాడు. అక్కడ చాలామంది అలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఇదేం ప్రపంచం రా అన్నట్లు ఆ పరిసరాలను చూస్తూ ఆ మనుషుల మధ్యన కూర్చోలేనట్లు సంవేద చేయి పట్టుకుని రా వెళ్దాం అంటూ ఆమెను అక్కడి నుండి లాక్కెళ్ళాడు శ్యాంవర్ధన్. అక్కడి నుండి బయటకొచ్చి ఇద్దరూ నడుస్తున్నారు. తాగుడు మాన్పించాలన్న ఆశతోనే కదా సంవేద ఇలాంటి చోటుకి వచ్చి ఇలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. తాగుడు వల్ల మనుషులు ఇంత బీభత్సంగా మారతారా? సంవేద బాధను అర్థం చేసుకోవడానికి తన మనసును తను ఒప్పించుకుని తను మారితే వచ్చే లాభాలేమిటో బేరీజు వేసుకుంటున్నాడు శ్యాంవర్ధన్. రోడ్డు మీద కొందరు వ్యక్తులు గుమికూడి ఉండటం చూసి ఏమిటో అని అక్కడ ఆగి వాళ్ల వైపు వెళ్లారు శ్యాంవర్ధన్, సంవేద. ఒకతను నేల మీద పడి ఉన్నాడు. శ్వాస ఆడుతున్నా స్పృహలో లేడు. డ్రెస్ను బట్టి చూస్తే ఆఫీసర్లా ఉన్నాడు. తప్పతాగి పడిపోయాడు.
ఎవరో ఏమో జేబులో విజిటింగ్ కార్డు ఉందేమో చూసి వాళ్ళకి ఫోన్ చేయండి అని అనేవాళ్ళు, కానీ చేసేవాళ్ళు లేరక్కడ. నలుగురు చూసి వెళ్తుంటే ఇంకో నలుగురు చేరుతున్నారు. ప్రపంచంలో ఉండే అసహ్యాన్ని, దరిద్రాన్ని చూసినట్లు చూసి ముఖం అదోలా పెట్టుకుని వెళ్తున్నారు. వాహనాలకి అడ్డంగా ఉంటే తొక్కేస్తాయని జాలితో అతని చేతులు పట్టుకుని లేపలేక పక్కకి ఈడ్చి వదిలి వెళ్లారు. నిషాలో చచ్చినట్లు పడి ఉన్నాడు. ఉత్కంఠతో మనుషుల మధ్యలో నుంచి తొంగి చూశారు ప్రేక్షకుల్లా సంవేద, శ్యామ్వర్ధన్. బాగా తాగినట్లున్నాడండి అంటూ అక్కడ ఎక్కువసేపు నిలబడకుండా చాలా క్యాజువల్గా భర్త వైపు చూసి, రండి వెళ్దాం అంది సంవేద. ఆ దృశ్యాన్ని చూస్తుంటే శ్యామ్వర్ధన్ కళ్ళలో సన్నటి నీటి పొర కదిలింది. కొద్ది నిమిషాల క్రితం ఆ హాస్పిటల్లో తన స్థితిలో ఉండి ఉంటే సంవేదను కాపాడుకోగలిగేవాడా? అది గుర్తురాగానే నీళ్ల టబ్లో చేయి పెట్టి కలికినట్టు మనసంతా వికలమైంది. గుండెనెవరో తడుతుంటే శరీరమంతా ప్రతిస్పందించినట్లు ఒక విధమైన అలజడి ప్రారంభమైంది. సంవేదతో మాట్లాడకుండా మౌనంగా ఇల్లు చేరుకున్నాడు. వెళ్ళగానే బాత్రూంలోకి వెళ్ళి షవర్ తిప్పి దాని కింద కూర్చున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియలేదు. సంవేద తలుపు కొడుతుంటే విని కొత్త జన్మ ఎత్తినట్లు బయటికొచ్చాడు. మార్పుకి యుగాలు అవసరం లేదు, క్షణాలు చాలు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది వేద, అన్నం పెట్టు, ఆకలవుతుంది అన్నాడు. వెంటనే అత్తగారితో పాటు భర్తకి వడ్డించి తను కూడా తిన్నది సంవేద. కొడుకులో కొత్త మనిషి కనిపిస్తూ ఉంటే తింటున్నంతసేపు ఆనందిస్తూనే ఉంది దేవికారాణి. గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు శ్యామ్వర్ధన్. రెండు చేతుల్ని వెనక్కి పోనిచ్చి తల కింద పెట్టుకుని సీలింగ్ వైపు చూస్తున్నాడు. మనిషి అన్నాక ప్రేమించాలి, ప్రేమించబడాలి. స్త్రీలను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, పూలను ప్రేమించాలి, రాళ్లను కూడా ప్రేమించాలి. కానీ తాగుడును మాత్రం ప్రేమించకూడదు. అలాగే నవ్వించాలి, కోప్పడాలి, కసురుకోవాలి, ఏడిపించాలి. కానీ ఆ ఏడుపు ఓ తాగుబోతు భార్య ఏడ్చే ఏడుపులా మాత్రం ఉండకూడదు అని మనసులో అనుకుంటూ సంవేద త్వరగా వస్తే బావుండును అనుకున్నాడు. సంవేద మెల్లగా తలుపు తీసుకుని లోపలికి వచ్చి భర్తను చూసి ఆశ్చర్యపోయింది. అతనంత ఫ్రెష్గా, మ్యాన్లీగా ఎప్పుడూ లేడు. ఆమె కోసమే వేచి ఉన్నట్లు ఆమె రాగానే కాస్త కదిలాడు. అతనికి బాగా దగ్గరగా వెళ్ళింది. ఎప్పటిలా కాకుండా అతను ఏమాత్రం అడగకుండానే అతని ముఖాన్ని ఊహించని విధంగా తన ముఖంతో కప్పేసింది. ఆ చర్యతో ఇన్ని రోజులు భార్య ప్రేమను పొందలేని, సరిగ్గా పొందలేని, మనసారా పొందలేని అసంతృప్తిని జయించాడు. తాగి తాగి కుడితిలో పడ్డ ఎలుకలా తడిసే కన్నా ఈ అనుభవం అద్భుతంగా ఉంది అనుకుని నెమలి పింఛన్లా విప్పుకుని తనపై పరుచుకున్న ఆమె కురుల నీడలో మౌనంగా దాగాడు శ్యామ్వర్ధన్. అంతేకాదు, ఆ ఆనందానికి మందేమిటో తెలుసుకుని దాని ప్లగ్ ఎక్కడుందో గుర్తించి రీఛార్జ్ చేసుకుంటున్నాడు. వారం రోజులు గడిచాయి. రాళ్ళు రప్పలు మారతాయో లేదో తెలియదు, కానీ తన భర్త మాత్రం లేత మొక్కలా వంగాడని, ఆ సంతోషాన్ని ఆముక్తతో పంచుకోవాలని వెళ్ళింది సంవేద. కాలింగ్ బెల్ రింగ్ విని తలుపు తీసింది ఆముక్త. సంవేదను చూసి మీటగానే వీణపై తీగ కదిలినట్లు హాయ్ వేదా అంది. వెంటనే సంవేద నీటిలో కదిలిన చేపపిల్లలా నవ్వి హాయ్ ముక్త అంది. ఆముక్త సంవేదని పైకి కిందికి చూసి నీ అందంలో 1% నాకొచ్చున్నా బాగుండేది కదా అంటూ సంవేద చేయి పట్టుకుంది. ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్ళింది. సంవేద సన్నగా నవ్వి నా దృష్టిలో అందానికి వ్యక్తిత్వం, తెలివితేటలే కొలమానం, శరీరం కాదు. అయినా నీకు మాత్రం ఏం తక్కువ అంది. నీ అంత లేదుగా అంది ఆముక్త. అలా మనం అనుకోకూడదుట. దేవుడు ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడట అంటూ కలి చూసింది సంవేద. ఆ ఇంట్లో ఒకవైపు ఇంటీరియర్ డిజైనర్ ఇల్లంతా లేటెస్ట్గా డిజైన్ చేస్తుంది. ఫ్యాషన్ డిజైనర్ ఏమో ఆముక్త శారీస్కి డిజైన్ చేస్తుంది. చాలా అధునాతనంగా కనిపిస్తోంది అక్కడి వాతావరణం. ఆముక్త శారీస్ని, ఇంటికి చేస్తున్న డెకరేషన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది సంవేద. ఆముక్తకి బోర్ కొట్టినప్పుడు కారుని మార్చినట్లే ఇంటీరియర్ డిజైన్స్ని కూడా చేంజ్ చేయిస్తుంది. ఆముక్తకి సంవేదతో హైస్కూల్ రోజుల నుండే స్నేహం ఏర్పడింది. దాన్ని దోసిట్లో కోడిపిల్లను పట్టుకున్నంత పదిలంగా కాపాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఒక చోట కూర్చుంటే కాలాన్నే మర్చిపోయి చిన్నపిల్లల్లా మాట్లాడుకుంటారు. సినిమా నుండి జీవితం దాకా అన్నీ మాట్లాడుకుంటారు. మైత్రి అన్నాక ఎంతో కొంత స్నేహ రాజకీయాలుంటాయి, కానీ వీళ్ల మధ్యన అవి లేకపోవటం విశేషం.
జీవితం అరిటాకులో పరమాన్నం పెట్టుకుని నెయ్యితో తినటంలా ఉంటుందని చూడటం ఇదే మొదటిసారి ముక్త. నీ జీవితం నిజంగానే వెన్నెల పాన్పుపై ఓ రాజకుమారి పడుకుని నిద్రించే నిద్రలాంటి అందమైన హరివిల్లు అంది సంవేద. నా కవిత్వం నీకొచ్చినట్టు మాట్లాడుతున్నా వేదా అంది ఆశ్చర్యపోతూ ఆ ముక్త. స్నేహమహిమ కావచ్చు అంది సంవేద. ఈ మధ్యన చాలా రోజులైంది వేదా నువ్వు రాక. ఇన్ని రోజులు నాకు కనిపించకుండా నా దగ్గరికి రాకుండా ఎలా ఉండగలిగావు అంది ఆ ముక్త. నాకెన్ని పనులు ఎన్ని బాధలు, అవన్నీ చూసుకుని రావాలి కదా అంది సంవేద. నీకు బాధలేంటి వేదా, నిన్ను చూస్తుంటే బాధల మనిషిలా లేవు అంది ఆ ముక్త. బాధలు పడేవాళ్లను నువ్వెప్పుడైనా చూసావా ముక్త? కనీసం ఆర్ట్ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు కూడా అలాంటి జీవితాలు ఉన్నాయని ఊహల్లోకి కూడా రానియవనుకుంటా. ఎందుకంటే అలా వస్తే నీ ఊహల్లో ఉండే అందమైన వాతావరణం బెదిరిపోతుంది. ముఖ్యంగా నువ్వెంతో ఇష్టంగా చదివే శరత్, తిలక్ సాహిత్యం కూడా అంది సంవేద. ఒక క్షణం సంవేద వైపు చూసి గతం గుర్తు తెచ్చుకుంది ఆ ముక్త. సంవేద ఇంటర్ చదువుతూ ఉన్నప్పుడు ఒకరోజు వర్షంలో నిశితను చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటే సంవేద తెల్లని పాదాలు మట్టిలో కూరుకుపోవటం చూసి కారు ఆపి ఎక్కమంది ఆ ముక్త. అప్పుడు ఆ ముక్త డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉంది. ఆ రోజు తను చూసిన సంవేదైనా ఇప్పుడు తన ముందున్నది అన్నట్లుగా చూస్తుంది ఆ ముక్త. ఇద్దరి మధ్యన మంచి స్నేహం ఉన్న సంవేద పర్సనల్ విషయాలను ఆ ముక్త ఎప్పుడూ అడగదు. నీకు తెలిసిన బాధలు వేరు ముక్త, నిజానికి అవి బాధలు కావు. జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ లేకపోవటం, ఆకలైనప్పుడు అన్నం దొరకపోవటం అసలైన బాధలు. ఇవెలా ఉంటాయో నేను అనుభవించాను. కారణం మా నాన్న తాగుబోతు. ఆయనకు వచ్చే జీతంలో ఎక్కువ శాతం తాగుడికే వినియోగించుకునేవాడు. ఇంట్లో ఖర్చులకి చాలా తక్కువ ఇస్తాడు. అమ్మ దాన్ని చూసి చూసి ఖర్చు చేసేది. అలాంటప్పుడు పెద్దదాన్ని కాబట్టి నా అవసరాలే ఎక్కువ ఉండేవి. అమ్మ పడుతున్న బాధను చూడలేక చెల్లి నాలాగా ఇబ్బంది పడకూడదని ఎక్కువ శాతం నేను చెల్లి గురించే ఆలోచించేదాన్ని. ఇప్పుడు కూడా నా మనసు నిశిత గురించే బెంగపడుతుంది అంది సంవేద. మీ చెల్లి చాలా లక్కీ కదా అంది ఆ ముక్త. లక్ అనే పదం మా జీవితాల్లో ఉండదు అంది సీరియస్గా ఎటో చూస్తూ సంవేద. ప్రేమ ఉంది కదా, అంతకన్నా ఏం కావాలి అంది ఆ ముక్త. ప్రేమ అనేది ఎంతవరకు పనికొస్తుంది ముక్త? అది దేన్ని కొనివ్వగలదు చెప్పు? వీల్చైర్ లేనిదే మా చెల్లి ఉండలేదు. చాలా కాలం వరకు మా నాన్న దానికి వీల్చైర్ కొనివ్వలేదు. అమ్మ ఇలాంటి విషయాలు ఎవ్వరితో చెప్పొద్దంటుంది. నాన్న ఎలా ఉన్నా బయట గొప్పగా చెప్తుంది. అందరిలాగే తను కూడా పరిపూర్ణంగా బ్రతుకుతున్నట్లు కనిపిస్తుంది. ఒక్కోసారి అమ్మ ఏమంటుందో తెలుసా అంటూ ఆగింది సంవేద. ఆమెకెందుకో ఈరోజు అన్ని విషయాలు ఆముక్తతో పంచుకోవాలనిపిస్తుంది. ఆముక్త కూడా ఇలాంటి ప్రపంచం తెలియని దానిలా శ్రద్ధగా వింటుంది. మా అమ్మ నాతో ఎక్కువగా, ఇదిగో ఈ బొట్టు లేకుండా నా ముఖం బాగుండదు వేదా. ముఖం కడిగాక బొట్టు లేకుండా అద్దంలో చూసుకోవాలంటేనే భయం నాకు. దీనికోసమే మీ నాన్నను నేను గౌరవించేది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సెంటిమెంట్ ఏంటి అని ఎగతాళిగా చూడకు. ఏ రోజుల్లోనైనా భర్త అనే పదమిచ్చే ప్రొటెక్షన్, భర్త ఉండే స్త్రీలకు దక్కే మర్యాద గొప్పగా ఉంటుంది. అతను తాగుబోతా, తిరుగుబోతా, జూదగాడా అన్నది ఎవ్వరూ పట్టించుకోరు. భర్తకు ప్రత్యామ్నాయం లేదు అంది సంవేద వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకుంటూ. ఆముక్త అలాగే చూస్తుంది. నేను నా తండ్రి వల్ల నా అవసరాలనే కాదు, ప్రేమాభిమానాలను కూడా కోల్పోయాను. ఒకసారి మా అత్తగారింట్లో బాధలు పడలేక కొద్ది రోజులు అమ్మఒడిలో సేద తీరుదామని వెళ్తే మా నాన్నగారి అభిప్రాయం ఎలా ఉంటుందో చెప్పనా ముక్త? పరాయి ఇంటికి అమ్మేసిన గొడ్డు తాడు తెంపుకుని తిరిగి వస్తే తరిమి కొట్టినట్లుగా ఉంటుంది. దీన్ని కూడా నేను తట్టుకున్నాను అంటూ తండ్రి తనను ఎలా చూశాడో చెప్పింది. తన భర్త శ్యామవర్ధన్ చేత ఈ మధ్యన తాగుడు ఎలా మాన్పించిందో చెప్పింది సంవేద. ఆ మాటలు వినగానే ఆముక్త ఒళ్ళు జల్దరించింది. 4వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాలలో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.